Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. So, I am in front of you with GS Paper 1. So, ఇవాళ 2026 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయింది. సో, యూజువల్గా ఈ పేపర్కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పేపర్ ఎందుకు ఇలా వచ్చింది, ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ స్టూడెంట్స్ మధ్యలో తిరుగుతూ ఉంటాయి. ఈ వీడియోలో చాలా క్లియర్గా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అండ్ ఎవరైతే 2027 అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో, ఎందుకంటే ఈ 2026 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చాలా మంది సీరియస్ క్యాండిడేట్స్ అటెంప్ట్ చేసినప్పటికీ కూడా కొంతమంది ఫర్ ద నేమ్ సేక్ అసలు పేపర్ టఫ్నెస్ ఎలా ఉంటుంది, పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఫర్ ద నేమ్ సేక్ అటెంప్ట్ ఇచ్చి ఉంటారు. సో వాళ్ళు చాలా మంది 2027 ని సీరియస్ గా ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. సో 2027 ప్రిలిమ్స్ కి ఎటువంటి అబ్జర్వేషన్స్ ని, ఎటువంటి కంక్లూజన్స్ ని మనం డ్రా చేసుకోవచ్చు అండ్ ఎప్పట్లానే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఆ క్వశ్చన్స్ కానీ క్వశ్చన్ ప్యాటర్న్స్ ని కానీ ప్రెడిక్ట్ చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటాం. ఎప్పుడు చెప్పినట్లుగానే యూపీఎస్సీ అంటే అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నట్లుగానే ఇవాల్టి క్వశ్చన్ పేపర్ ఇంకా ఆ అన్ప్రెడిక్టబిలిటీకి చాలా సూటబుల్ అయ్యే విధంగా చాలా క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ యొక్క టఫ్నెస్, ఎలాంటి ప్రిపేర్డ్నెస్ తో మనం ఉండాలి, ఈ ఇయర్ తీసుకొచ్చిన మార్పులు ఏంటి అండ్ సీసాట్ ఎలా వచ్చింది, వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా కట్ ఆఫ్ ఎంత ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అండ్ ఎవరైతే మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వాలో ఏ స్కోర్ దాటిన తర్వాత సేఫ్ స్కోర్ గా ఫీల్ అయిపోయి మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు, వాటన్నిటి గురించి చాలా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు చాలా టఫ్ గా, చాలా టిపికల్ గా వచ్చిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ ఏంటి అంటే 2023 అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు 2023ని దాటుకొని ఈ 2026 ఇంకాస్త టిపికల్ గా, ఇంకాస్త టఫ్ గా క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ ఇచ్చిన 100 క్వశ్చన్స్ లో ఆబ్వియస్ గా టఫ్నెస్ కానీ, లేకపోతే ఇంటెన్సిటీ కానీ, లేకపోతే లెంతీ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ చాలా మందిని ఇరుకున పెడుతుంది. ఇప్పుడు మాలాంటి ఫ్యాకల్టీస్ పేపర్ యొక్క టఫ్నెస్ ని డిసైడ్ చేసేటప్పుడు ఎగ్జామ్ హాల్లో కాకుండా బయట ఉండి ఆ క్వశ్చన్ పేపర్ ని డిస్కస్ చేసుకొని, మేము టఫ్ ఉందంటే ఎగ్జామ్ హాల్లో ఉన్న స్టూడెంట్ కి అది ఇంకెంత టఫ్ గా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇవాళ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ పేపర్ 1 ఏదైతే ఉంటుందో ఇది ద మోస్ట్ టిపికల్ ఎగ్జామ్, ద టఫెస్ట్ క్వశ్చన్ పేపర్ అని కూడా చెప్పొచ్చు. టఫ్ గా ఉన్నప్పటికీ కూడా మోర్ ఫ్యాక్చువల్ గా కాకుండా, మోర్ కాన్సెప్చువల్ గా కాకుండా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ, అంటే ఇది ఫ్యాక్చువల్ గా ఉన్నట్లుగానే ఉంటది బట్ అట్ ద సేమ్ టైం కాన్సెప్చువల్ గా ఉన్నట్లుగా కూడా ఉంటది. సో దీన్ని అనలైజ్ అంటే ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇవాల్టి క్వశ్చన్ పేపర్ ఇచ్చింది. ముఖ్యంగా ఇవాళ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఎంత కోర్ సబ్జెక్ట్స్ పైన అవగాహన ఉన్నా ప్రతి స్టూడెంట్ కి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ త్రూఅవుట్ ద గ్లోబ్, మొత్తం ప్రపంచం మొత్తంలో ఏం జరుగుతుంది ప్రతి మూల, అంటే ప్రతిసారి చూడండి హార్మోజ్ స్ట్రైట్ గురించి మనం వింటూ ఉన్నాం, లేకపోతే ప్రతిసారి గ్లోబల్లో అంటే లైక్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ వాల్కెనోస్ అవుట్ బస్ట్ అవుతా ఉంటాయి, డిఫరెంట్ లేక్స్ న్యూస్ లో ఉంటాయి అండ్ అలాగే ఇప్పుడు ఎకానమీ తీసుకున్న, పాలిటీ తీసుకున్న, ఇన్ఫాక్ట్ హిస్టరీ తీసుకున్న, హిస్టరీలో కూడా కరెంట్ అఫైర్స్ ని కనెక్ట్ చేసుకుంటూ దే హావ్ గివెన్. మనకి రీసెంట్ గా ఇండియాలో ఏఐ సమిట్ జరిగింది. సో అలాగే మనకు తమిళనాడులో నరేంద్ర మోదీ గారు గంగైకొండ చోళపురం ని విజిట్ చేసినప్పుడు చోలాస్ కి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయని అనుకోవడం, సో మళ్ళీ ఇప్పుడు చోలాస్ కి సంబంధించి థింగ్స్ ఇవ్వడం అండ్ అలాగే అప్డేటెడ్ టెక్నాలజీ క్వాంటమ్ మిషన్ ని బేస్ చేసుకుంది. అట్ ద సేమ్ టైం బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం చూస్తూ ఉంటే డ్రోన్ వార్ఫేర్, ఇరాన్ చాలా వరకు డ్రోన్స్ ని యూజ్ చేసుకొని యుద్ధంలో తన శక్తిని చూపించింది ఈ డ్రోన్ వార్ఫేర్ కి సంబంధించి అండ్ అలాగే ఈ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో వీటిని ఇండిజినస్ తో ఫోకస్ చేసుకొని మన ఇండియాలో ఎలాంటి మిషన్స్, ఎటువంటి పాలసీస్ ని తీసుకొచ్చాం, ఇలా ఓవరాల్ గా బేస్ చేసుకొని చాలా బ్యాలెన్స్డ్ గా క్వశ్చన్ పేపర్ వెళ్ళడం జరిగింది. ఇది యంగ్స్టర్స్ కి ఎంత భయపెడుతుందో సీనియర్ ఆస్పిరెంట్స్ ని ఇంకా ఎక్కువ భయపెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సీనియర్ ఆస్పిరెంట్స్ చాలా వరకు ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, కల్చర్ వీటిలో ఎన్నో బుక్స్ తిరిగేసి చదివినప్పటికీ కూడా ఇవాళ ఇచ్చిన కల్చర్ క్వశ్చన్, ఇవాళ ఇచ్చిన హిస్టరీ క్వశ్చన్ వాళ్ళకి ఎప్పటికీ కూడా క్వశ్చన్ మార్క్ లానే ఉంటుంది. కానీ ప్రతిసారి చెప్తూ ఉంటాం, సో యూజువల్ గా హిస్టరీ పార్ట్ ఎంత చదివినా కూడా ఎప్పుడో ఒక క్వశ్చన్ మార్క్ లానే ఉంటుంది. కానీ యూపీఎస్సీ తన స్టైల్ ని మాత్రం కంటిన్యూ చేసింది. ఎప్పుడైనా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించి కానీ, పార్లమెంట్ కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, బుద్ధిజం కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ కొన్ని కామన్ థీమ్స్ ఉంటాయి అండ్ అలాగే పీవైక్యూస్ ని బేస్ చేసుకొని కూడా కొన్ని కంటిన్యూ చేయడం జరిగింది. అయితే ఇవాల్టి క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో ఒకానొక టైంలో ఎంత లెంతీగా ఇచ్చారంటే అసలు ఇది పేపర్ 1
లేకపోతే రీడింగ్ కాంప్రహెన్షనా అనే స్టేజ్ లో ఇచ్చారు. అండ్ అలాగే ప్రతి పాయింట్, ఫర్ సపోజ్ నేషనల్ పార్క్ ని కనెక్ట్ చేస్తూ రామ్సార్ వెట్లాండ్ ని కనెక్ట్ చేసుకోవడం కానీ, సో మనం ఇప్పుడు చూస్తా ఉంటే బార్దోలి సత్యాగ్రహాన్ని కనెక్ట్ చేస్తూ ఎకా మూమెంట్ ని కనెక్ట్ చేయడం కానీ, అండ్ ప్రతిసారి ఓవరాల్ గా ఎన్వైరన్మెంట్ ను ప్రతి మూల క్లైమేట్ ని ఫోకస్ చేస్తూ, క్లైమేట్ రిలేటెడ్ పాయింట్స్ ని ఫోకస్ చేస్తూ దే హ్యావ్ గివెన్ ద క్వశ్చన్. సో ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ ఏంటంటే, ప్రతిసారి స్టూడెంట్స్ లక్ష్మీకాంత్ ని కింద మీద పడి లక్ష్మీకాంత్ మొత్తం నెమరు వేసుకొని ఇండియన్ పాలిటీలో నుంచి అట్లీస్ట్ ఒక 15 to 18 క్వశ్చన్స్, వర్స్ట్ కేసులో 12 to 15 క్వశ్చన్స్ అయినా రావచ్చు అని అనుకుంటూ ఉంటాం. బట్ ఇవాల్టి క్వశ్చన్ పేపర్ లో హార్డ్లీ 6 to 7 క్వశ్చన్స్ మాత్రమే ఇండియన్ పాలిటీలోంచి ఇచ్చారు. ఆ ఇండియన్ పాలిటీలో కూడా ఆర్టికల్ 13 ని బేస్ చేసుకొని ఒక రకంగా అనలైటికల్, అసలు ఇది పాలిటీయా లేకపోతే ఒక కైండ్ ఆఫ్ థింకింగ్ బేస్డ్ గా ఇచ్చారా అనే విధంగా ఇచ్చారు. మనం కొన్ని క్వశ్చన్స్ చూస్తా ఉంటే, ఫర్ సపోజ్ ఇండియాస్ రెస్పాన్స్ టు క్లైమేట్ చేంజ్ అని చెప్పి 11th క్వశ్చన్ ఇచ్చారు ఒకనొక సిరీస్ లో. ఈ మొత్తం ఒకటే పేపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 3 స్టేట్మెంట్స్, ఈచ్ స్టేట్మెంట్ కూడా ఆల్మోస్ట్ 3 to 4 లైన్స్ ఉంది. ఇవి సరిపోవు అన్నట్టు స్టేట్మెంట్ 1 ఈస్ ఎంపెరికల్లీ సపోర్టెడ్ బై స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 కాంట్రడిక్ట్స్ ద అప్రోచ్ ఇంప్లిసిట్ ఇన్ స్టేట్మెంట్ 1. ఇవి ఇవ్వడమే కాకుండా మళ్ళీ చూడండి 1 లేకపోతే 1 2 2 3 అంటే చూడండి ఆల్రెడీ క్వశ్చన్ కే 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ 3 స్టేట్మెంట్స్ కి మళ్ళీ కనెక్టెడ్ గా ఇంకొక 3 స్టేట్మెంట్స్, స్టేట్మెంట్ 1 కి, స్టేట్మెంట్ 2 కి, స్టేట్మెంట్ 3 కి కనెక్షన్స్ ఇస్తూ, అండ్ ఈ సెకండ్ లో ఈ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో దాంట్లో 1 2 కరెక్టా, 2 3 కరెక్టా, 3 4 కరెక్ట్ గా అన్న క్వశ్చన్ పేపర్ చూసి సీరియస్లీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదే కాదు అంటే ఎగ్జామినేషన్ సెంటర్ లో మోర్ కన్ఫ్యూజన్ కి లోన్ చేస్తుంది. ఎందుకంటే మనకున్న 2 గంటల్లో 100 క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయడమే ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్కసారి మనం చూస్తా ఉంటే ఫస్ట్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 3 సార్లు క్వశ్చన్ పేపర్స్ ని చూసి ఫస్ట్ టైం బాగా తెలిసినవి, సెకండ్ టైం 2 సార్లు ఎలిమినేట్ చేసే ఆప్షన్స్ ఇలా చెప్పుకున్నాం. కానీ ఈ క్వశ్చన్ పేపర్ ఎంత లెందీగా ఇచ్చారంటే 1 టైం రీడింగే చాలా కష్టం అనే స్టేజ్ లో ఇచ్చారు. స్టూడెంట్ అంతా కూడా మెంటల్ గా అప్సెట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, జాగ్రఫీకి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారు. యూజువల్ గా సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ గ్రూప్స్ లాగా అంత డీప్ కాన్సెప్ట్స్ కానీ అంత డీప్ ఫ్యాక్ట్స్ వెళ్ళరు. ఉత్తరప్రదేశ్ స్టేట్ ఉంది. ఆ ఉత్తరప్రదేశ్ చుట్టూ ఎన్ని స్టేట్స్ తో బౌండరీస్ ఉన్నాయి, ఎన్ని స్టేట్స్ సింగిల్ స్టేట్ బౌండరీతో కలిపి ఉంది, ఏ స్టేట్ ఇంటర్నేషనల్ బౌండరీతో కలిపి ఉంది, ఇవి యూజువల్ గా గ్రూప్స్ ఎగ్జామ్స్ లో చూస్తూ ఉంటాం. యూపీఎస్సీలో చూసిన ఫ్యాకల్టీస్ చెప్తూ ఉంటారు ఇలా చూడండి. అయితే ఈ 3 స్టేట్మెంట్స్ ఈజీగా ఉన్నట్టే అనిపిస్తాయి కానీ ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ చేస్తాయి. ఎలా అంటే ఫర్ సపోజ్ చూడండి, సిక్కిం ఈజ్ ద ఓన్లీ స్టేట్ దట్ షేర్స్ ఇట్స్ బౌండరీ విత్ జస్ట్ 1 అదర్ ఇండియన్ స్టేట్ అని ఇచ్చింది. ఎవ్రీవన్ నోస్ సిక్కిం, వెస్ట్ బెంగాల్. కానీ అదే టైంలో ఇది 100% కరెక్ట్ అని పెట్టేస్తాం. కానీ ఎగ్జామ్ లో మన మైండ్ ఎక్కువగా థింక్ చేయనివ్వదు. మరి మేఘాలయ కూడా అస్సాంతో ఒకటే సింగిల్ బౌండరీ కలిగి ఉంది కదా. అంటే ఈ క్వశ్చన్ పేపర్ బయట నుంచి అంటే ఎగ్జామ్ హాల్లో కాకుండా బయట ఇదే క్వశ్చన్ పేపర్ చూస్తే ఓకే టైప్ ఉంది, ఈజీగా ఉంది అనిపిస్తుంది. కానీ ఇదే పేపర్ ఎగ్జామ్ హాల్లో చూస్తే అంటే ఇప్పటికీ కూడా బయట నుంచి చూసినా ఈ క్వశ్చన్ పేపర్ టిపికల్ గానే ఉందంటున్నారు అందరు. మాలాంటి ఫ్యాకల్టీ ఫ్రాటర్నిటీ మొత్తం కూడా హార్డ్ గా ఉంది. బయట చూసిన మేమే హార్డ్ గా ఉందని చెప్తే లోపల ఆన్సర్ రాస్తున్న స్టూడెంట్స్ కి ఇంకెంత హార్డ్ గా ఉంటది. సో బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కానీ లేకపోతే సో ఇలా చాలా థింగ్స్ మనం టేక్ అవేస్ తీసుకోవాలి. ఎవరైతే 2027 కి ప్రిపేర్ అవుతున్నారో 360 degrees అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ క్వశ్చన్ పేపర్ చూస్తే ఒక 1 year న్యూస్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ 1 year లో ఉన్న న్యూస్ పేపర్ మొత్తం క్రక్స్ ని సమరైజ్ చేసుకొని పెట్టినట్టుంది. గట్టిగా చూస్తే కరెంట్ అఫైర్స్ డామినెంట్ గా ఒక 10 to 15 క్వశ్చన్స్ కనిపిస్తాయి. బట్ మ్యాప్స్ లో కానీ, ఎన్వైరన్మెంట్ లో కానీ, ఎకానమీలో కానీ, పాలిటీలో కానీ, ఇంక్లూడింగ్ హిస్టరీ, సో ఒక పర్సనాలిటీ నేమ్ ఇచ్చి అతను దేంతో కనెక్ట్ అయ్యాడు అని చెప్పేసి ఐ థింక్ మల్లికార్జున రావు సంథింగ్ ఏదో ఇచ్చారు. సో ఇంత టిపికల్ గా ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో యూజువల్ గా ఆల్మోస్ట్ 97.5% స్టూడెంట్స్ గెట్స్ ఎలిమినేటెడ్ ఇన్ దిస్ ప్రిలిమ్స్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. ప్రిలిమ్స్ లోనే 97.5% స్టూడెంట్స్ ని ఎలిమినేట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దీని ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి సెలెక్ట్ చేసే బదులు యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఎలిమినేషన్ రౌండ్. ఎందుకంటే 100 మందిలో 97.5 నుంచి
98% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇక్కడే ఎలిమినేట్ అయిపోతారు. సో దీనికి తగ్గట్టు స్టూడెంట్స్ లో నుంచి ఏం అడ్రస్ చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తుంటుంది. ఈసారి బాగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎథిక్స్ ని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఒక 4 to 5 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే క్లియర్ కట్ గా సిలబస్ లో ఉంది కదా, ఇది సిలబస్ దాటినట్టు అనిపిస్తుంది కదా, మరి ఎలా అనిపిస్తుంది? యూపీఎస్సికి ఒక బౌండరీస్ అంటూ లేవు. ఎలా అనుకున్నా దాన్ని ఖచ్చితంగా సిలబస్ లోనో ఏదో ఒక పాయింట్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈసారి జరిగిన చేంజెస్ గురించి చెప్పుకుంటూ పోతే, సో ఆల్రెడీ ఫస్ట్ టైం యూపీఎస్సి 2022లోనే ఒక కొత్త ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేసింది. ఎనీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఎనీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఎనీ 4 ఆర్ కరెక్ట్ అని అదొక కొత్త థింగ్. దీనికి షాక్ అయ్యాము. సో ఈ 2022లో ఇంట్రడ్యూస్ చేసిన ఈ ప్యాటర్న్ ని మాడిఫై చేస్తూ, ఇంప్రూవ్ చేస్తూ 2023లో మోర్ నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే దీనికి అప్డేటెడ్ గా తీసుకొచ్చారు. ఇప్పుడు 2026లో సో స్టేట్మెంట్స్ కరెక్టే కాకుండా ఇన్ఫరెన్స్ జనరల్ గా మనం ఏం చేస్తాం, CSAT లో మనం యూజువల్ గా డిస్కస్ చేస్తూ ఉంటాం. స్టేట్మెంట్ 2 వ్యాలిడేట్స్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ఎన్విజన్డ్ ఇన్ ద స్టేట్మెంట్ 1. అంటే చూడండి, 5th క్వశ్చన్ ఇది. ఐ డోంట్ నో ఇది ఏ సెట్. సో సాగర్మాల ప్రోగ్రామ్ కి సంబంధించి ఆల్రెడీ 3 పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాంట్లో మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇంకొక స్టేట్మెంట్ యొక్క ఎఫెక్టివ్నెస్ గురించి చెప్తుందా, లేకపోతే దాని ఆబ్జెక్టివ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందా, లేకపోతే ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ట్రెడిషనల్, ఇట్లాంటివి ఇచ్చి మళ్ళీ కింద 1, 2, 2, 3, 3, 4 అన్నట్లు ఇస్తే ఖచ్చితంగా సాగర్మాల ప్రాజెక్ట్ గురించి చదివిన స్టూడెంట్ కూడా ఆ టైంలో హై లెవెల్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ కి లోన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హై లెవెల్ ఆఫ్ మ్యానిపులేషన్ కి కూడా లోన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దిస్ హ్యాస్ రియల్లీ మేడ్ దిస్ ఎగ్జామ్ ఈవెన్ మోర్ టఫర్. సో ఆల్మోస్ట్ 52 to 55 పేజెస్ ఉంది, 52 పేజెస్ ఉంది. ఇంత లెందియెస్ట్ పేపర్ రావడం ఇది ఫస్ట్ టైం. అందుకే వీ షుడ్ గెట్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఇక్కడ చాలా ఫ్యాక్చువల్ నాలెడ్జ్, చాలా అనలైటికల్ నాలెడ్జ్ కాకుండా ఎగ్జామ్ ని లెందీగా చేసి ఆ టైంలో నీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో టెస్ట్ చేసి, ఈ టఫ్ అయినా కానీ అందరికీ టఫ్ గా ఉంటది, కొంతమందికి టఫ్ గా ఉంది అనుకోకండి. ఎవ్రీ స్టూడెంట్ ఎక్స్పీరియన్సెస్ దిస్ టఫ్నెస్. యూపీఎస్సి నీ ఒక్కడికే ఇలా అన్యాయం చేసిందంటే వీ కెన్ అండర్స్టాండ్. మొత్తం రాసిన లక్షలాది మంది విద్యార్థులకు ఇదే క్వశ్చన్ పేపర్, ఇలాంటి స్టేట్మెంట్స్, ఇలాంటి లెందీ పేపర్, అదే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అదే ఎథిక్స్ క్వశ్చన్, ఇలాంటివన్నీ ఇచ్చి అంటే యూపీఎస్సి ఇస్ మాడిఫైయింగ్. అందుకే చెప్తున్నాను కదా, మోర్ ఫ్యాక్చువల్ గా ఉంటే ఇది యూపీఎస్సి స్టాండర్డ్ అనేవని కాదు. ఒక డిజైరబుల్ బ్యూరోక్రాట్ కి ఎటువంటి లక్షణాలు ఉండాలి, న్యూస్ పేపర్ తో కుస్తీ పడాలి, ఏమేమి అవుతున్నాయి, సో దాంట్లో ఓవరాల్ గా నేర్చుకోవడం, ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్, చాలా థింగ్స్ మనకు చూస్తున్నాం న్యూస్ పేపర్ లో. సో ఆ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో కూడా బాగా ఫ్యాక్ట్స్ ని ఫోకస్ చేస్తూ, కన్వెన్షన్స్ ని ఫోకస్ చేస్తూ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఎవ్రీ స్టూడెంట్ మీకు తెలిసినా తెలియకపోయినా 2026 క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్అవుట్ తీసుకొని ఒకసారి క్వశ్చన్స్ అన్నిటినీ కూడా చదవండి. దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అయితే ఇప్పుడు పాలిటీ తక్కువ ఇచ్చారు కదా, నెక్స్ట్ పాలిటీ ఎక్కువ ఇవ్వచ్చు, లేకపోతే మళ్ళీ తక్కువ ఇవ్వచ్చు, ఇలాంటి పెట్టుకోకండి. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ వన్ రెస్పాన్సిబిలిటీ టు కంప్లీట్ ద ఎంటైర్ సిలబస్. సో లెందీ పేపర్ వచ్చింది అండ్ మోర్ ఆఫ్ ద థింగ్స్ ఎలిమినేట్ అవుతుంది. అండ్ వీటికి తోడు CSAT. సో CSAT ఏదైతే ఉంటుందో, ఇంతకు ముందు బాగా రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ని, ఇంతకు ముందు చాలా రీడింగ్ కాంప్రిహెన్షన్స్ పైన ఓవర్ ఫోకస్ చేయడం కానీ ఇలాంటివి చూసాం. ఇప్పుడు బాగా అర్థమెటిక్ రీజనింగ్ బాగా తెలిసిన వాళ్ళు కొంచెం మంచిగా పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే CSAT ని మనం చూస్తూ ఉంటే మోడరేట్ గా అనుకోవచ్చు. సో CSAT ఈస్ కైండ్ ఆఫ్ ఏ మోడరేట్ ఎగ్జామినేషన్. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే, సో మార్నింగ్ జరిగిన పేపర్ 1 ప్రభావం ఏదైతే ఉంటుందో, పేపర్ 1 మూడ్లో నుంచి స్టూడెంట్స్ ఇంకా బయటికి రాలేదు. CSAT వెలుగుతున్నా కానీ, ఎందుకంటే 2 years 3 years 4 years నుంచి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఈసారి ఖచ్చితంగా ప్రిలిమ్స్ కొడతాను అని అనుకున్నారు. కానీ ఈ పేపర్ 1 జనరల్ స్టడీస్ పేపర్ చూస్తే ఒక రకంగా షాక్ కి గురైపోయారు. ఈ పేపర్ 1 ఎక్స్ప్లెనేషన్ కాదు, ఇచ్చిన క్వశ్చన్స్, ఇందులో ఇచ్చిన వాళ్ళు సృష్టించిన అద్భుతాలు, సో వాళ్ళు ఇచ్చిన ఫ్యాక్ట్స్, దీని గురించి చెప్పడానికే కొన్ని హవర్స్ టైం పడుతుంది. సో స్పెషల్ గా అందరికీ చెప్తుంది ఏంటంటే, వీడియోస్ కంటే ముందు ఎవ్రీవన్ ట్రై టు డౌన్లోడ్ దిస్ పేపర్. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో సో CSAT టిపికల్ గా ఉంటే కట్ ఆఫ్ లెవెల్స్ ఇంకా తగ్గింది. సో అయినప్పటికీ కూడా CSAT మోడరేట్ గా ఉన్నా కానీ, అసలు పేపర్ 1 లో బాగా రాయని వాళ్ళు CSAT మోడరేట్ గా వచ్చినా కూడా బాగా రాయని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే ఆ టెన్షన్ ఫీలింగ్ కానీ, ఆ స్ట్రెస్డ్ ఎన్వైరన్మెంట్
మోడరేట్ పేపర్ ని కూడా టిపికల్ గా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పటిలాగానే సీసాట్ మళ్ళీ ఎంతో మందిని ఎలిమినేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో గైస్ టెల్లింగ్ యూ, అండ్ మోర్ ఓవర్ మీరు కట్ ఆఫ్ గురించి ఎక్స్పెక్ట్ ఎవరైతే చేస్తున్నారో ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ 75 to 78 విల్ బి ద కట్ ఆఫ్. సో సీసాట్ కొంచెం ఇంకా చెప్పాలంటే +or-3 అనుకోవచ్చు, +or-3 అటు ఇటుగా మారుతుంది. కానీ 75 దాటిన ఎవరైతే ఉంటారో బేఫికర్ గా, కాన్ఫిడెంట్ గా, హోల్ హార్టెడ్ గా స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ మెయిన్స్. సో 80, 85 ఇలాంటివి మీరు విన్నా, ఇంకా చెప్పాలంటే 75 కంటే తక్కువనే చెప్పాలి. బట్ సీసాట్ కొంచెం మోడరేట్ వచ్చేసరికి సో ఐ మై సెల్ఫ్ స్టిక్ టు 75 to 78 అండ్ +or-3 విల్ బి ద కట్ ఆఫ్ మోర్ ఆర్ లెస్. సో కేటగిరీస్ వైజ్ అది మారుతూ ఉంటుంది, దానికి నంబర్ ఆఫ్ పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. బట్ నేను జనరల్ గా ఒక జనరల్ కేటగిరీ క్యాండిడేట్ కి 75 to 78 విల్ బి ద కట్ ఆఫ్ అని చెప్తున్నాను. అండ్ అలాగే పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ ప్రతిసారి స్టూడెంట్స్ కీ కోసం ఆరాట పడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ కీస్ ఇచ్చినప్పటికీ కూడా యూపీఎస్సీ వీలైనంత త్వరగా కూడా, అంటే ఎప్పటిలాగా మొత్తం రిజల్ట్ వచ్చినా కాకుండా ముందే కీ ఇస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఎంత ఏ టైంలో ఇస్తారో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ఈ లోపు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీకి సంబంధించిన కీ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. యూ కెన్ జస్ట్ గో త్రూ దట్. సో దట్ ఈస్ వాట్ అండర్స్టాండింగ్ ఆర్ కంప్లీట్ గా ఓవర్ వ్యూ ఆఫ్ టుడేస్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఎగ్జామినేషన్. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే కొత్తగా 2027 కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, సో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈస్ ప్రొవైడింగ్ యూ ద మోస్ట్ బెనిఫిషియల్ అండ్ ఎఫిషియంట్ ఫీచర్స్ where no other academy will provide you in Hyderabad. So the first and most important thing we are providing is మా దగ్గర very limited batch. అంటే బ్యాచ్ కి 35 to 40 మెంబర్స్ మాత్రమే ఉంటారు. సో రీసెంట్ గా రోరింగ్ 40s అని మేము స్టార్ట్ చేసాం, అండ్ దానికి ఎక్స్టెన్షన్ గా కూడా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అనదర్ న్యూ బ్యాచ్ ఆన్ దిస్ June 1. అండ్ June 1 వరకు మీరు కంటిన్యూగా డెమో క్లాసెస్ ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. సో 35 to 40 మెంబర్స్ మాత్రమే ఉంటారు ఎవ్రీ బ్యాచ్ కి. And every day faculty 15 minutes they will be available to discuss with you, to speak with you. అంటే లిమిటెడ్ స్ట్రెంత్ ఉండడం వల్ల ఫ్యాకల్టీ ఫోకస్డ్ గా క్లాసెస్ చెప్తారు, లిమిటెడ్ స్ట్రెంత్ వినడం వల్ల స్టూడెంట్స్ ఫోకస్డ్ గా క్లాసెస్ వింటారు, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ మా ఫీజు ఏదైతే ఉంటుందో వెరీ అఫోర్డబుల్, లోయెస్ట్ ఇన్ ఎంటైర్ హైదరాబాద్. అండ్ మీరు ఏదైతే అడ్మిషన్ తీసుకుంటున్నారో ఆ ఆఫ్లైన్ అడ్మిషన్ కి ఆన్లైన్ ఫ్రీ ఉంటుంది. 50,000 వర్త్ అయిన ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీ ఉంటాయి. అండ్ అలాగే ఫ్రీ రీడింగ్ రూమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. మా దగ్గర అడ్మిషన్ తీసుకున్న తర్వాత ర్యాంక్ వచ్చేంత వరకు, మీకు ఫస్ట్ అటెంప్ట్ లోనో, సెకండ్ అటెంప్ట్ లోనో, థర్డ్ అటెంప్ట్ లోనో అనేది కాకుండా ర్యాంక్ వచ్చేంత వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇన్ని ఫీచర్స్ అందించిన మేము సో క్లాసెస్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అట్లీస్ట్ వన్ ఆర్ ద అదర్ వే ఇంటర్వ్యూకి 2 times 3 times వెళ్ళిన వాళ్ళ చేతనే క్లాసెస్, అండ్ వన్ ఆర్ ద అదర్ వే గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళతోనే. ఇప్పటి వరకు మున్సిపల్ కమిషనర్స్, స్కూల్ అసిస్టెంట్స్, జిఎస్టీ ఇన్స్పెక్టర్స్, ఆర్కియాలజికల్ సర్వేలో వర్క్ చేసే వాళ్ళు ఎంతో మంది మంచి జాబ్ కొట్టిన వాళ్ళతోనే క్లాసెస్ చెప్పిస్తున్నాం. ఎవ్రీ స్టూడెంట్ కి 3 to 4 డెమో క్లాసెస్ ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. మీరు డెమో క్లాసెస్ విన్న తర్వాతనే, మా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ తో మాట్లాడిన తర్వాతనే, ఇన్స్టిట్యూట్ ఎలా ఉంది, క్లాసెస్ ఎలా ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాతనే యూ కెన్ పే ద ఫీ. ఈ 4 to 5 డెమోస్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ గా ఫ్రీ, మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సో గైస్ ఫైనల్లీ ఐమ్ టెల్లింగ్ వన్ మోర్ థింగ్, అండ్ ద పేపర్ అండ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఓవర్. మీ తప్పుల్ని మీరు సరిదిద్దుకోండి. ఇదే టైంలో చాలా హీటెడ్ డిస్కషన్స్ ఉంటాయి. ఏం తప్పులు చేశాము, ఎక్కడ పొరపాట్లు చేశాము, ఇప్పుడే దాన్ని ముఖ్యంగా ఒక సార్ట్ అవుట్ చేసుకోండి, ఒక పాయింట్ అవుట్ చేసుకొని చెక్ లిస్ట్ లాగా రాసుకొని ఏమేం తప్పులు చేశాము, అట్లీస్ట్ నెక్స్ట్ అటెంప్ట్ లో ఇవి రిపీట్ అవ్వకూడదు. సో అండ్ అలాగే యూపీఎస్సీ ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయి, యూపీఎస్సీ ప్యాటర్న్ ఎలా ఉంది, దానికి మీరు అలవాటు అవుతున్నారా లేదా, ఆ విధంగా మీరు చదువుతున్నారా లేదా, జస్ట్ హ్యావ్ ఎ లుక్. 75+ వచ్చిన ఎవ్రీ స్టూడెంట్ ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సో ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ లో తగ్గుతుంది. అండ్ అలాగే సో ఆల్ రౌండ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ ఇవాల్టి నుంచి అట్లీస్ట్ హెడ్లైన్స్ అయినా చూడండి. సో కంప్లీట్ గా ప్రపంచం మొత్తంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక అప్కమింగ్ బ్యూరోక్రాట్కి తెలియాలి అనే విధంగా వాట్ నాట్ దే హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ అమేజింగ్ క్వశ్చన్ పేపర్. టఫ్ గా ఉంది, బట్ యూపీఎస్సీ నిజంగా మదర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఒక ఫాదర్ లాంటిది అని చెప్పి ప్రూవ్ చేసుకుంది. సో లెట్స్ హోప్ ఫర్ ద ఫైనల్ కీ అండ్ లెట్స్ హోప్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్. ఒక 30 to 40 days లో ఫైనల్ రిజల్ట్ వస్తుంది. మీకు ఏదైనా ప్రిపరేషన్ కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి కావాలన్నా 9110
556858. ఇది నా వాట్సాప్ నంబర్. జస్ట్ వాట్సాప్ టు దిస్ నంబర్. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆంథ్రోపాలజీ క్రాష్ కోర్సు ని లాంచ్ చేయబోతున్నాం. అండ్ అలాగే మెయిన్స్ గైడెన్స్ కోసం కూడా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ టు యూ. ఇది నా వాట్సాప్ నంబర్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ కీప్ మెసేజ్ టు దిస్ నంబర్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న క్లాసెస్ ఇస్తున్నా. అండ్ ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటుంటే సో దిస్ ఇస్ ద బెస్ట్ డెస్టినేషన్ ఫర్ యూ. థ్యాంక్ యూ.